అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వం వహిస్తుండగా ఇరాన్ బృందానికి బేర్ గలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. చర్చల్లో 9 కీలక ప్రతిపాదనలు పెట్టింది ఇరాన్పై ఉన్న అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని డిమాండ్ చేస్తోంది. ఇక తమ దేశానికి నష్టపరిహారం చెల్లించాలని మరో ప్రతిపాదన కూడా పెట్టింది ఇరాన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. మనం చూస్తున్నాం, ఇప్పుడు శాంతి చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి వాటిని అంగీకరించే అవకాశం ఉందంటారా? ఈ చర్చలు ఏం అవ్వబోతున్నాయంటారు? దాదాపు 5-6 గంటల డిలే తర్వాత ఇరాన్ అమెరికా మధ్య చర్చల ప్రక్రియ, ముఖాముఖి చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. సో ఈ ఉదయం నుంచి కూడా ఇద్దరు నేరుగా చర్చలు జరుపుతారా లేదా అన్న దానిపైన కొంత సందేహం నెలకొంది. సో తొలుత పాకిస్తాన్ ప్రధానమంత్రితో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇరాన్ బృందం కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రితో విడివిడిగా భేటీ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో రెండు పక్షాలకు సంబంధించినటువంటి డిమాండ్లన్నిటిని కూడా పాకిస్తాన్ తెలుసుకొని దానికి మధ్యవర్తిత్వం వహిస్తోంది. సో ప్రధానంగా ఇరాన్ ఇస్తున్నటువంటి ప్రధాన ఫ్రీ చేశారు, ఇరాన్ కి సంబంధించినటువంటి ఆస్తులన్నీ ఫ్రీ చేశారు. వాటన్నింటినీ కూడా ఫ్రీ చేయాలని ఇరాన్ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే తమ అణు కార్యక్రమంపై ఉన్నటువంటి అన్ని ఆంక్షలు కూడా ఎత్తివేయాలన్నది మరొక ప్రతిపాదన. వీటితో పాటు అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో నష్టపోయినటువంటి ఆస్తులను పునర్నిర్మాణానికి తిరిగి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టింది. అలాగే లెబనాన్పై కొనసాగిస్తున్నటువంటి దాడులను కూడా తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇలా సిరీస్ ఆఫ్ డిమాండ్స్ ఇరాన్ అమెరికా ముందు పెట్టింది. అయితే దానికి ప్రతిగా అమెరికా కూడా కొన్ని ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చింది. అదే తొలుత చాలా ముఖ్యమైనది, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను కంప్లీట్గా హాల్ట్ చేయాలని కోరుతుంది. సో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ వల్ల దాదాపు 90% వరకు అణు కార్యక్రమాన్ని శుద్ధి చేయడం వల్ల అణుబాంబులు తయారు చేసేటువంటి సామర్థ్యం లభిస్తుంది. కాబట్టి కంప్లీట్గా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ను ఆపివేయాలనేటువంటి డిమాండ్ అమెరికా చేస్తోంది. ఇప్పటికే చాలా వరకు డిస్మాంటిల్ చేసినప్పటికీ చాలా పెద్ద ఎత్తున న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్కి సంబంధించినటువంటి స్టాక్ పైల్స్ అన్ని కూడా ఇరాన్ వద్ద ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా తమకు బేషరతుగా అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. సో ఈ అంశం పైన పీఠముడి పడేటువంటి అవకాశం ఉంది. ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కు పర్మిషన్ ఇవ్వాలని ఇరాన్ అడుగుతుంది. దీనిపైనే కొంత డెఫినెట్ గా రెండు దేశాల మధ్య ఒక పీఠముడి పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే వీటితో పాటు హార్మోజ్ జలసంధి పైన ఇరాన్ కు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశ్న ఇవ్వద్దని గల్ఫ్ దేశాలు కోరుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా దీనిపైన కూడా కొన్ని మెడికల్ పెట్టేటువంటి అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అలాగే ఇరాన్ సంబంధించినటువంటి ఆస్తులను ఫ్రీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఫ్రీజ్ చేయాలనేటువంటి అంశం పైన కూడా అమెరికా నుంచి ఇప్పటికిప్పుడు ఎలాంటి ఒక హామీ అయితే రాలేదు. సో ప్రస్తుతానికైతే చర్చల ప్రక్రియ అయితే మొదలైంది. సో పూర్వభావ వాతావరణంలో మొదలుపోవాల్సినటువంటి ఈ చర్చల ప్రక్రియ కొంత అపనమ్మకం, అస్థిరత, అశాంతి మధ్య నెలకొన్నటువంటి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అన్ని దేశాలు కూడా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వైరం కాస్త యుద్ధం కాస్త ముగిస్తే డెఫినెట్గా ప్రపంచ ఇంధన భద్రతకు ఆస్కారం ఏర్పడుతుందనేటువంటి ఆశతో అన్ని దేశాలు కూడా ఉన్నాయి. సో హార్మోజ్ జలసంధిని కంట్రోల్ చేయడం ద్వారా ఇప్పటికే ఇరాన్ మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను కూడా స్తంభింపజేస్తుంది. చాలా చోట్ల చాలా దేశాలు కూడా గ్యాస్, ఆయిల్కి సంబంధించి రేషన్ విధించినటువంటి పరిస్థితి చూసాం. మన దేశంలో కూడా ఎల్పిజికి సంబంధించినటువంటి కష్టాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా ఈ రెండు అమెరికా ఇరాన్ చర్చలు జరిపి ఈ సమస్యకు సాధ్యమైన త్వరగా ముగింపు పలకాలే, పరిష్కారం ఇవ్వాలనేటువంటి దిశగా రెండు దేశాలను కోరిన నేపథ్యంలో ఈరోజు ఇస్లామాబాద్ వేదికగా చర్చల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సో డెఫినెట్గా ఈ చర్చల్లో ఇమ్మీడియట్గా తక్షణ పరిష్కారం లభిస్తుందా, మరికొంత రేపు కూడా ఈ చర్చల ప్రక్రియ కొనసాగుతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ కొంత అమెరికా పేషియన్స్తో సంయమనంతో వ్యవహరించాలి. దుందుడుకు ప్రకటనలు చేస్తే ఇరాన్ మళ్ళీ మొండి వ్యవహారంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత ఇరుపక్షాలు సంయమనంతో వ్యవహరిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మధ్యవర్తిగా ఉన్నటువంటి పాకిస్తాన్ అంటోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.